హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, మునగాకు మా మిద్దె మీద మొక్కల్లో తీసుకొచ్చుకున్నానండి. కారపొడి కొడదామని చాలామంది అడుగుతున్నారండి. మునగాకు కారం ఎట్లా కొడతావు సుజాత నువ్వు అని మొన్న వేరే వాళ్ళు కూడా అడిగితే నేను చెప్పాను, కొట్టారంట. నాకు వాళ్ళు మళ్ళీ కామెంట్ కూడా నా వాట్సాప్కి రాసింది, ఫోన్ చేసి మాట్లాడింది. మేము చేస్తే నువ్వు చేసినట్టు రాలేదు సుజాత అని అన్నారు. నేను కామెంట్ కూడా చూపిస్తాను మీకు. ఇది మునగాకు మన ఒంట్లో ఏమేమి విటమిన్స్ మన ఒంటికి అవసరం అవుతాయో అన్ని రకాల విటమిన్స్ మునగాకులో ఉంటాయంట. 300 రకాల రోగాలని నయం చేసే విటమిన్స్ అన్నీ దీంట్లో ఉంటాయంటండి. కానీ చాలామంది అసలు మునగాకు కారం అంటే ఏంది, మునగాకుతోటి ఏం చేయాలో, ఇళ్ళ చుట్టూరు ఉంటాయి మునగ చెట్లు, కానీ వాటిని అసలు పట్టించుకో చాలామంది తెలీదు. ఇప్పుడు నేను ఎన్నిసార్లు కొట్టుకొని ఉంటాను మా చెట్లలో ఆకు తీసుకొని, మీకు చూపించలేదు కానీ నేను పప్పులోకి పెడుతుంటాను. ఆకుకూరలు తీసుకొచ్చినప్పుడు పైనుంచి పప్పులో పెడుతుంటాను. మన తోటకూర, పొనగంటాకు, ఏదైనా గోంగూర పప్పు చేసుకుంటా అందులో అన్ని ఆకులు కింద చెట్లు గబగబా 2 రెమ్మలు కోసుకొచ్చుకుంటానండి. ఇట్లా 2 రెమ్మలు ఎరగ తీసుకుంటే ఈ ఆకు దాంట్లోకి వేస్తా సరిపోయిద్ది. నేను చట్నీ తాలింపులకు కానీ పచ్చళ్ళకి కరివేపాకు, మనం టమాటా పచ్చడి వేపుకునేటప్పుడు టమాటా పచ్చడి వాడిచి పచ్చడి చేసుకునేటప్పుడు కరివేపాకు వేస్తాను. దొడ్లోనే ఉంటుంది కదా చెట్టు. ఈ ఆకులు కూడా 2 రెమ్మలు తీసుకొచ్చి అందులోకి వేసి చేసుకుంటానండి. పచ్చడిలోకి వాడుతుంటాను, పప్పులోకి వాడుతుంటాను, దోసపిండిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మునగాకు, కరివేపాకు అన్నీ, జీలకర్ర అన్నీ వేసి దోశలు పోసుకుంటాము. బోండాల్లోకి వేస్తాను, గారెల్లోకి వేసుకుంటాను. ఈ రకరకాలుగా నేను ఉపయోగించుకుంటున్నానండి. మునగాకు మాత్రము బాగా మనకి బ్లడ్ పట్టేదానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఎక్కువ శాతం ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువ మనం పండించుకుంటున్నాం కాబట్టి అవే వాడుకుంటున్నానండి. పప్పు రూపంలో కానీ మొన్న అయితే పొనగంటాకు, మునగాకు, ఇది కరివేపాకు కలిపి పొడి కొట్టుకున్నానండి. అసలు భలే బాగుంది, మునగాకు కారం లాగా లేదే ఇది అని అన్నాడు ఈయన. పొనగంటాకు కూడా వేసాను అని చెప్పి ఇన్ని కాడలు కోసుకొచ్చుకున్నా. పొనగంటాకు అట్లా 4 కాడలు తీసుకొచ్చుకొని కలిపి కారంలోకి వేసేసా. ఇదైతే ఇప్పుడు కారం కొట్టి చూపిస్తా. పొనగంటాకు కూడా తీసుకొస్తా ఉంది ఇప్పుడు. ఇదిగండి, పైకి వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడే ఉందండి నాకు మా కృష్ణయ్య దగ్గర. అదేమైందంటే పోయినసారి తెచ్చి వాడుకున్నాక కొమ్మలన్నీ మిగులుతాయి కదా, ఇటు పడేస్తుంటా. అది అట్లాగా వచ్చి అల్లుకొని పోయింది. బాగా ఫ్రెష్గా ఉంది చూడండి. నిన్న ఉదయం వాటర్ పట్టాను. అసలు ఎంత పొడుగుని పెరిగిందో చూసారా? ఇదిగండి మీకు చూపిస్తున్నా ఎంత పొడుగుని వచ్చిందో. చాలా బాగుంది, లేతగా ఉంది. ఇది కూడా కోసుకొని దాంట్లోకి వేసుకుందాము. అసలు అబ్బా, తీగ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. ఇదిగండి ఎంత తీగ పారిందో అసలు. ఇది నాకు చూడండి పైకి కూడా వెళ్ళకుండా ఇప్పుడు పొన్నగంటాకు నాకు ఇక్కడే దొరికింది. తీగలు ఇప్పుడు ఇదంతా కోసుకొని నేను చేసేసరికి ఎంత టైం పట్టిద్దో మీకు అదంతా చూపించలేండి. ఇప్పుడు వరకు ఇది చూపిస్తున్నాను. దీంట్లో వచ్చిన ఆకు వరకు సరిపోయిద్ది నాకు. అది పీకేసా మొత్తం. ఇదండి కరివేపాకు కోసుకుందాం. ఇదండి కరివేపాకు తీసుకుందాము. ఇక్కడ ఇట్లా ఎరగదీస్తూ ఉంటా, అప్పుడప్పుడు వస్తుంది మళ్ళీ చిగుర్లు వచ్చి పక్కన కొమ్మలు వస్తున్నాయి. ఇదండి ఇది సరిపోయిద్ది ఇప్పుడు నాకు కారపొడిలోకి. కొంచెం అయినా తీసుకోవచ్చు, ఎంత వేసుకున్నా ఏం కాదండి, బాగుంటుంది. ఇదిగండి ఇక్కడ ఇంకొక కొమ్మ తీసుకున్నాను. ఇదిగండి ఈ కరివేపాకు తెచ్చుకున్నాను. ఈ పొనగంటాకు ఇదంతా వచ్చింది, కొయ్యాలి. ఈ మునగాకు వీటితోటి గోంగూర కూడా వేసుకోవచ్చండి. ఇందులో అన్ని ఆకులు గోంగూర కూడా వేసుకుంటే కూడా బాగుంటుంది, మంచిది ఆరోగ్యానికి కూడా.
నేను కుదిరితే లాస్ట్లో పైకి వెళ్ళి అన్నీ శుభ్రం చేసుకున్నాక అప్పుడు తీసుకొస్తాను, లేదంటే దీంతో వేస్తా. అంటే మనం అన్ని రకాలు వేసి పచ్చళ్ళు కూరలు పప్పుల్లో పెట్టుకోవచ్చు, కారపొళ్ళు కొట్టుకోవచ్చు. దీంతో కూడా మనం నిలవ పచ్చడి కూడా చేసుకున్నానండి నేను ఇట్లాగా. నేను అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇదంతా కట్ చేసుకొని చూపిస్తాను. ఇదండి పైకి వచ్చాను. ఒక గుప్పిడి ఆకులు తీసుకుంటా, ఎక్కువ కూడా అవసరం లేదు. కొంచెం పనగంటి ఆకు కూడా ఎక్కువగా ఉంది కదా, కొంచెం అది కారంలో కొద్దిగా పప్పులో కొంచెం పెట్టుకుందాంలే అనుకుంటున్నా. ఈ ఆకు కూడా కొంచెం కారపొడిలోకి పప్పులో కొద్దిగా పెడదామని ఇప్పుడు పైకి వచ్చా. 12 అయింది టైము. ఇప్పుడు వంట చేసుకోవాలి. ఆ పని అంతా చేసుకుంటున్నాను. మట్టి పని చేసాము దాకా 9:30 దాకా. మళ్ళా పోయి పని చేసుకొని కొంత సరిపోతుంది. నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి ఇలాంటివి కూడా ఉపయోగపడతాయని చూపిస్తున్నానండి. మీరు కూడా మొక్కలు పెంచుకునే వాళ్ళు అయితే ఈ ఆకులన్నీ ఉంటాయి కాబట్టి మన దగ్గర, మన తోటలో ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎట్లా ఉపయోగించుకోవాలి. ఓన్లీ పచ్చడేనా, గోంగూర పచ్చడేనా కాదు, పప్పులో కూడా పెట్టుకోవచ్చు, ఇలా కారపొడి కూడా కొట్టుకోవచ్చు అని తెలియజెప్పడానికి. కొంతమందికి గబక్కన ఐడియా రాకపోవచ్చు. చాలా ఆకు ఉంది ఏం చేయాలన్నప్పుడు కారపొడి కొట్టుకోండి ఇట్లాగా. అది కొద్దిగా వేసుకొని పప్పులో పెట్టుకోవచ్చు, కారపొడి అట్లా ఉపయోగించుకోవచ్చు. ఇదిగండి ఇంత అయితే కోసుకున్నాను. ఇది ఇంకా శుభ్రం చేసుకొని కిందకి వెళ్ళి చూద్దాం. ఇదిగండి ఎన్ని ఆకులు శుభ్రం చేసి పెట్టుకున్నా చూడండి. ఎన్ని రకాల ఆకులు వేస్తున్నానో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇందులో మునగాకు, కరివేపాకు ఒకే దాంట్లో వేసుకున్నానండి. అంతా కడిగి కొంచెం బుట్టకి వడేసుకున్నాను, ఇట్లాంటి బుట్టకి. పొన్నగంటాకు, ఇందులో మునగాకు, కరివేపాకు ఉందండి, పొన్నగంటాకు, గోంగూర. అయితే నాకు గోంగూర కొంచెం ఎక్కువ అనిపించింది. నేను పప్పులో పెట్టుకుందామని ఇంకా కొంచెం ఎక్కువ కట్ చేసుకొని వచ్చా. ఇదిగండి దీంట్లో కావాల్సిన వరకు ఇదిగో ఇట్లా పట్టుకుంటే ఎంత వచ్చిందో అంత ఆకు చూసారా. ఇది మునగాకు, కరివేపాకు. ఇదంతా వేయనండి, ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఎంత వేస్తాను. అయితే ఇదిగండి ధనియాలు ఒక 2 చార్లు అనుకోండి. ఆ చిన్న గ్లాస్ చూపిస్తా కదా, దాంతో ఒక 2 గ్లాసులు, 1.5 గ్లాసు ఉంటాయిలేండి. నేను ఉజ్జాయింపుగా వేసా. 1.5 గ్లాస్ అయ్యి. ఇవ్వండి ఒక స్పూను జీలకర్ర, 1 స్పూనున్నర మినపప్పు, ఒక 3 స్పూన్లేమో పచ్చెనగపప్పు వేసా. ఒక 30 కాయలు అట్లా ఉంటాయండి ఎండుమిరపకాయలు. ఇవ్వండి ఇప్పుడు ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసాను. కొద్దిగా మెంతులు కూడా వేస్తున్నా ఇట్లాగా. ఎందుకంటే కారానికి రుచి స్మెల్ బాగుంటుంది. ఒక 1/2 స్పూను ఆవాలు వేసానండి. ఇప్పుడు ఇదండి 1/2 టేబుల్ స్పూను నూనె. ఇది బాగా వేపుకోవాలండి. సుకన్య గారు మీరు కొట్టిన మొన్న కారం నన్ను కొలతలు అడిగి చేశారు కదండి, మీరు కారపొడి నాకు పెట్టారు. మీరు కామెంట్ కూడా నాకు మెసేజ్ రాశారు. అయితే దాంట్లో ధనియాలు ఏమన్నా కొంచెం ఎక్కువైనాయేమోనండి. మీ ఆకు క్వాంటిటీ ఎంత ఉందో నాకు తెలియదు కదా, నేను చెప్పాను కదా కొలతలు ఇట్లాగా అని. ఆ కొలతల ప్రకారం మీరు ఆకు ఎంత తీసుకున్నారో ఇప్పుడైతే చూడండి. ఆకు ఇదిగండి ఇట్లా 2 గుప్పెళ్ళు వచ్చి ఉంటుంది. ఈ 2 గుప్పెళ్ళకి ఇన్ని వేసానండి నేను. చూస్తున్నారు కదా, హైలో పెట్టుకొని కొంచెం వేపుకుంటే బాగుంటుంది. ఈ మా గ్రూప్లో వాళ్ళండి, వాళ్ళు సరిత గారని టమాటా పచ్చడి పెట్టి ఆ గ్రూప్లో ఒక పచ్చడి గిన్నె ఒక పిక్ పెట్టా. అసలు భలే రాశారండి కామెంట్ అయితే. మనకి టమాటా పచ్చడి వీడియోలో కూడా కామెంట్ భలే రాశారండి. నాకైతే అట్లా కామెంట్ వస్తుంటే నాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. నాకు తెలిసిన వంటలు కూడా చేసి మీకు చూపించాలి అనేది
నాకు ఉత్సాహం వస్తుంది. ఓపిక లేకపోయినా కూడా మా ఫ్రెండ్స్ అడిగారు కదా చేసి చూపించాలి అని. మీకు వచ్చిన అన్ని కారపొళ్ళు పచ్చళ్ళు ఏదైనా నాకు చేసి చూపించండి మేడం గారు, సుజాత గారు అని అడిగారు. అందుకని నేను ఇప్పుడు కొన్ని తెలియని వాళ్ళు ఉంటారు కదా, అంటే తెలియక కాదు, ఆవిడ అన్నారు మీ చేతి మహిమ ఏమోనండి, ఆ పచ్చడి గిన్నె అట్లా చూడంగానే టెంప్ట్ అయిపోయాము అని. మీకు నేను ఆ మెసేజ్ ఇప్పుడు చూపిస్తాను, సుకన్య గారు రాసిన మెసేజ్. మరి తిన్నాక నాకు మళ్ళీ చెప్పలేదు సుకన్య గారు ఎలా ఉంది కారపొడి అనేది. మునగాకు కారపొడి కొట్టుకున్నారు. మీ అంత అంటే కారం మిక్సీ పట్టిన వెంటనే చూసుకున్నారంట, కొంచెం చేదు వచ్చిందండి అన్నారు. మునగాకు ఎక్కువ అన్నవి ఉండాలి చేదు రావటానికి. ధనియాలు ఎక్కువ పడ్డా కూడా చేదు వస్తుందండి. సిమ్లో పెట్టుకుంటున్నా. ధనియాలు ఎక్కువ పడ్డా కూడా అదొకలాంటి చేదు వస్తుందండి. అది కొంచెం గమనించుకోండి ఈసారి మళ్ళీ తయారు చేసుకునేటప్పుడు. అన్నంలో తిన్నాక ఎట్లా ఉందో నాకు చెప్పలేదు సుకన్య గారు, నేను కనుక్కుంటానులే తర్వాత. అంటే మీ ఉప్పు కారాలను బట్టి మీరు చూసుకోండి. ఇప్పుడు నేను ఒక 30 మిరపకాయల దాకా వేసుకున్నాను. వీటికి కొంచెం వేగిన తర్వాత తీసి వేసి ఇదిగండి వేపి పక్కన పెట్టుకున్నాను. ఇట్లా వేగాలండి బాగా. ఇప్పుడు ఆకు వేస్తున్నాను. ఆకు కొంచెం కడిగి శుభ్రంగా వడారేసానండి గిన్నెకి. మన వడగిన్నె ఉంటుంది కదా, వడగిన్నెకి వడేసుకొని బాగా, అంటే క్లాత్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టడం అట్లా ఏం చేయలేదండి, అందుకే చెప్తున్నాను. కొంచెం నీళ్లు వడారితే సరిపోద్దని. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాము. ఇవ్వండి మళ్ళీ హాఫ్ గంట వేస్తున్నాను. సిమ్లోనే ఉందండి పొయ్యి. కరివేపాకు మునగాకు అండి ఇప్పుడు వేసింది, వేగుతుంది. ఇట్లా ప్రాసెస్ మొత్తం చూపించమంటున్నారండి నన్ను అడిగేవాళ్ళు. చూపిస్తే మీరు ఎలా చేస్తుంది మాకు అర్థమైద్దండి అని అడుగుతున్నారు, అందుకు చూపించాల్సి వస్తుంది. చిన్నపిల్లలకైనా బాగా అర్థమైద్ది అని చెప్పి నేను చెప్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి, ఫుల్ వీడియో చూసి కామెంట్ రాయండి ఎలా వస్తుంది, మీరు కూడా తయారు చేసుకొని మీరు ఇలాగే చేస్తారా అనేది నాకు చెప్పండి. ఇప్పుడు అవి రెండు వేయించుకుంటున్నాను నేను. ఇవ్వండి కామెంట్ చూడండి, కనపడుతుందా? సుజాత గారు చూడండి, సుజాత కారం బాగానే కుదిరింది, కానీ కొంచెం లైట్గా చేదు అనిపిస్తుంది నోట్లో వేసుకుంటే. అంటే అన్నం టిఫిన్లోకి బాగుంటుందేమో తెలియదు అది అని అన్నారు. సుజాత ఇవాళ చూశాను మీ పెసరపప్పు పాయసం చాలా బాగుంది, అయిపోయిందా ఉందా వచ్చి నేను తిందాం అనుకుంటున్నా, అది ఎప్పుడో చేశానండి అని అన్న. ఈ వీడియో పెడితే చూశారు, పెసరపప్పు పాయసం ఉంది చూసారా. నాకు ఇట్లా కామెంట్లు వస్తున్నాయి, వీడియోలలో కామెంట్లు రాకపోయినా నాకు ఇలాగ వస్తున్నాయి. కారపొడి చేసి నాకు ఫోటో పెట్టారండి, అది చూడండి. కొంచెం కొంచెం వేసుకున్నాక ఇది పచ్చాకే కదండి, మనం ఏం ఎండబెట్టలేదు. లైట్గా వేసుకున్నా మనకి ఎండాల్సిన పని లేదు, వేపుతాం కాబట్టి కారం కూడా బాగుంటుందండి. చూసారా గ్రీనిష్గా ఎంత బాగుందో. ఇది తీసి చూపిస్తానండి. ఇదండి తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఇదండి ఈ గోంగూర అట్లా వేసాను, ఇదే ఇంకా ఇదే గోంగూర ఎంత వేసాను అంతే పొన్నగంట ఆకు వేసానండి. ఇప్పుడు మనం ఏమేమి వేసామండి, మునగాకు, కరివేపాకు, పొన్నగంటాకు, గోంగూర, కొంచెం నూనె వేసాను. ఇది కూడా అట్లాగే వేసుకోవాలండి.
కొంచెం వేసుకుంటే బాగుంటుంది. సిమ్లోనే పెట్టి వేసుకోవాలండి. అందులోకి చింతపండు అండి కొద్దిగా, ఇది చూసారా, కొంచెమే 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్న ఉల్లిపాయలు నేను ఎక్కువ వాడతాను. కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాం లాస్ట్లో కారం పట్టుకునేటప్పుడు. ఇది బాగా వేసుకోవాలి. చూడండి ఎంత అయింది, ఒక గరిటలోకి వచ్చింది. ఎంత బాగుంటుందో కారపొడి మీరు ఇట్లా తయారు చేసుకోండి. నేను మన తోటలో పండిన వాటితోటి చూపించాలి. మనం చేసుకొని తింటున్నాం కదా, మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి కాబట్టి, ఆకులు దొరుకుతాయి కాబట్టి, అన్ని ఆకులు మనం పప్పులో పెట్టుకొని పులుసులో అని కాకుండా ఇట్లా కారపొడులు కూడా, పచ్చళ్ళు, నిల్వ పచ్చడి, కారపొడి చేసుకోవచ్చని చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి నాకు షేర్ చేయండి మీ వాళ్ళకి ఎవరికన్నా. ఇదిగండి పచ్చడి అప్పుడు ఇట్లా పెట్టాను, డిలీట్ అయింది. సుజాత ఇంటికి రమ్మంటావా అని తినడానికి, చూడండి అని ఒకళ్ళు పెట్టారు, విజయక్క. ఇంకొకళ్ళు సరిత గారు. ఇదిగండి నాకు ఇట్లా చూస్తుండే భలే ఆనందంగా ఉంటుందండి. సుజాత గారు గ్రూప్లో పెట్టారు, అందరి నోట్లో నీళ్లు ఊరాయి. వేడి అన్నంలో కమ్మని నెయ్యి, కొంచెం పచ్చడి, 4 గుమ్మడి వడియాలు, గడ్డ పెరుగు చాలు. అసలు ఇంతకన్నా నాకు బలం. ఇంకా మీరు ఇట్లా కామెంట్లు పెడుతుంటే నాకు ఇంకెలా ఉంటుంది చెప్పండి. నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది, ఇంకా ఏదన్నా చేసి చూపించాలని. ఆ సరిత గారే అడిగారు, మీకు వచ్చినవన్నీ నాకు చూపించండి, ఒక్కొక్కళ్ళ చేతి మహిమ అది, మీరు ఉప్పు కారాలు చూస్తేనే టెంప్టింగ్ వస్తుందండి మాకు అని అడిగారు. నాకు వచ్చిందే చూపిస్తుంటానండి. అప్పుడప్పుడు నాకు పైన పనులు కూడా, మిద్ది మీద పనులు కూడా చాలా ఉంటున్నాయి కాబట్టి కొన్నిసార్లు కొంచెం లేట్ అవుతుంది. ఎప్పుడన్నా ఇట్లా వీలు ఉన్నప్పుడు చూపిస్తుంటానండి. ఇంక ఇది కూడా అయిపోయిందండి, ఆపేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఆకు పప్పులో పెట్టుకుంటున్నానండి. పప్పు వేసుకున్నాం ఒక పక్క. ఇప్పుడు నాకు 2 కూరలు, ఆకులతోటే పప్పు కూర అయింది, కారపొడి అయింది. చూసారా, 2 రకాల కూరలు ఈరోజు మాకు. అంటే అది కారపొడి, ఇదిగండి గోంగూర కూడా పెట్టేస్తున్నాను. పప్పు కూర, కారపొడి, వేడి అన్నం ఉడికింది, అది పక్కన పెట్టేసాం. నాకు పని గబగబా చేసుకోవాలి. పొయ్యి దగ్గరకు వస్తే హడావుడిగా ఉంటుందండి. అందులో కావాల్సినవి తీసి పక్కన పెట్టుకున్నా. ఇంకా పని టకటకా చేసుకోవాలి, ఎందుకంటే టైం అయిపోతుంది. కొంచెం అట్ట మగ్గనిస్తాను. ఇది అయిపోయింది, కొంచెం ఆరిపోతే ఈలోపు నేను ఇది కొలుసుకుంటా. మిక్సీ బట్ట చూపిస్తాను. ఇదండి మిక్సీకి వేస్తున్నాను, ఆరిపోయినాయి. దీనికి ఉప్పు, ఇదండి ఒక 2 స్పూన్లు అనుకోండి, 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా పసుపు వేసాను. ఇది కారం పట్టుకుంటాను. కొద్దిగా పసుపు పప్పులోకి వేస్తున్నానండి. కొంచెం చింతపండు పెడుతున్నాను, కారం కొద్దిగా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసానండి. కొంచెం పులుపు కారం అన్నీ బాగుంటాయి అని చెప్పి కొద్దిగా కారపొడి పెట్టాను. చూడండి సరిపోద్ది, అది కొంచెం మగ్గుతూ ఉంటుంది. నేను ఇది మిక్సీకి వేసుకొని చూపిస్తానండి. ఇట్లా కారం పట్టుకున్నాను, ఉప్పు చూసుకొని ఇప్పుడు కొద్దిగా సరిపోయిందండి కరెక్ట్గా. ఇప్పుడు ఈ ఆకేస్తున్నాను. నేను వేసిన ఉప్పు చూశారు కదా, అది కరెక్ట్గా నాకు సరిపోయిందండి. మీరు చూసుకొని వేసుకోండి. నేను ఎట్లా చేశాను, కొలతలు ఎన్నెన్ని వేసాను చూసుకొని చేసుకోండి అండి. ఇది మళ్ళీ తిప్పి చూపిస్తాను. చిన్నులపాయలు కూడా వేసేస్తున్నాను ఒకసారి. ఇదే అండి మొత్తం ఇట్లా పట్టేసాను. కారపొడిలోనే నేను చింతపండు ఉప్పు వేసాను కదా, పసుపు వేసాను, తర్వాత
ఈ ఆకంతా వేసి చిన్నులపాయలు వేసి పట్టానండి. పప్పు కూడా అయిపోయింది, తాలింపు పెడుతున్నా, ఉడికిపోయింది. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో. మన తోటలో పండించుకున్న ఆకుకూరలతో కారపొడి, పప్పు కూర, ఇంకెంతకన్నా ఏం కావాలండి. మళ్ళీ చూపిస్తా. ఇదండి కారపొడి, బాగా ఆరిపోయిందండి. ఇది నేను ఇంకా ఒక డబ్బాగా పెట్టుకుంటాను. ఇట్లా కొంచెం పచ్చాగా వేసుకోవాలండి, మరీ మెత్తంగా అవసరం లేదు. ఇది మీకు నిల్వ ఉండాలి అనుకుంటేనేమో ఆకులు బాగా నైట్ అంతా కడిగి పెట్టుకొని బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తెల్లారి పొద్దున చేసుకోండి. లేదు మాకు త్వరగానే అయిపోద్దిలే అనుకుంటేనేమో ఇట్లా చేసుకోండి అండి. అప్పటికప్పుడు వేసుకొని ఏదైనా చేతితోటి కలిపితే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. స్పూన్లు పెడితే కుదరదండి కొన్ని విషయాలకి. నేను అందుకనే ఇట్లా పళ్ళెంలో పెట్టుకొని కలిపేసుకొని బాగా 2 సార్లు వేసానండి మిక్సీలో. చాలా బాగా వచ్చింది కారపొడి. ఈయన తిన్నాడు ఇప్పుడే అన్నము. నేను కూడా ఈ ప్లేట్లో తినేసేస్తా. తిని మీకు ఎట్లా ఉందో చెప్తాను. ఇదండి ఇట్లా ఒక డబ్బా పెట్టుకుంటే మాకు అది వారం రోజులు కూడా రాదండి. మాకు టిఫిన్లోకి, అన్నంలోకి, అన్నిటికీ అండి. పప్పు ఇదిగోండి, చూసారా ఆకుకూర పప్పు ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ పుల్లంగా కారంగా ఉంది. నేను ఇప్పుడే ఒక తాలింపు వేసినప్పుడు తిని చూశాను. మీకు ఇప్పుడు చూపిస్తా ఇది కలిపి. చాలామంది అడుగుతున్నారు కూరలు ఏమన్నా చూపించండి ఆంటీ అని, చిన్నవాళ్ళు. చూద్దాం. నేను ఇప్పుడు నెయ్యి వేసుకొని వేడి అన్నము కలుపుకొని చూపిస్తున్నా. మాకు భోజనాలకు వెళ్ళినా కూడా పచ్చడో కారం ఉంటే ముందు అదే తినేస్తామండి. నాకు అదే ఇష్టం. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది పచ్చళ్ళే ఎక్కువ ఇష్టపడతారు. కారము, పచ్చళ్ళు. నెయ్యి కూడా వేసుకోదు ఒక అమ్మాయి అయితే. బాగా కలుపుకొని తినాలి. ఇదండి ముద్ద. నేను ఎట్లా అంటే 2 తిందురని, ఎప్పుడు రమ్మంటావు సుజాత అని అడుగుతుంది మొన్న ఒక అమ్మాయి అయితే. సూపర్గా ఉందండి. అసలు ఎంత బాగుందో చూడండి. నేను వేసిన ఉప్పు, కారం, మిరపకాయలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అసలు మునగాకు మనం వేసినవి ఇప్పుడు మునగాకు, కరివేపాకు, గోంగూర, పొన్నగంటాకు మా తోటలో వచ్చిన, నేను పండించుకున్న, నేను కష్టపడి పెంచుకొని ఆ ఆకులు కోసుకొని కారపొడి చేసుకొని నేను తింటూ మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇట్లాగే చేసుకొని తినండి. మీకు కూడా మీ మిద్దె తోటలో కూడా వస్తుంటాయి కదా మొక్కలు పెంచుకునే వాళ్ళకి అర్థమైద్ది. సరిత గారు కారపొడి తిన్నాను, పప్పు తింటున్నా. చెప్పారు కదా ముద్దపప్పు అన్నారు మీరు, నేనేమో ఆకుకూర పప్పు. ఈ పప్పు కన్నా నాకు కారపొడి టేస్ట్ ఉంటుంది ఆ నోట్లోకి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా ఇంకా పెంచిన వాళ్ళు ఉంటే పెంచుకుంటారని. కాలుతుంది, అన్నం కాలుతుంది, పప్పు కాలుతుంది. ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుందని. అబ్బా ఏమి రుచి. పచ్చిమిరపకాయలు ఘాటు, కారపొడి, పచ్చిమిరపకాయలు, గోంగూర పులుపు, చింతపండు కొద్దిగా పులుపు తగులుతుంది. అట్టాని పులుపుగా లేదు. గోంగూర ఆకులు కొద్దిగా పెట్టాం కదా. చాలా బాగుంది. మా తాత అయితే మిరపకాయ కొరుక్కుంటాడు. ఇప్పుడు నాకు గుమ్మడి వడియాలు లేవు, ఊర మిరపకాయలు లేవు, ఒట్టిదే తింటున్నా. అయినా కూడా చాలా బాగుంది. చూసారా కారము, పప్పు, అన్నము ఇక్కడ పెట్టుకొని తింటున్నాం. మీ భోజనాలు అయినాయండి. మళ్ళీ కారంలోకి వస్తున్నాం. మీరు కూడా ఇట్టనే పండించుకొని మీ తోటలో దొరికినయే మీరు చేసుకొని తినండి. లేదు బయట తెచ్చుకునే వాళ్ళు అంటే బయట తీసుకొచ్చుకొని అయినా ఈ ఆకులన్నీ కలిపి చేసుకోండి. ఓకే అండి, ఉంటానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.